క్రైస్తులారా, సృష్టి 5వ దినాన దేవుడు ఆకాశ పక్షులను, జలచల రాశులను, మత్స్యములను దేవుడు తయారు చేశాడు. వాటిని ఎలాగ తయారు చేశాడంటే జీవము కలిగిన వాటిగా వాటిని తయారు చేశాడు. జీవము కలిగి చెల్లించు వాటిగా వాటిని తయారు చేశాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. పేరుకు మనము క్రైస్తవులుగా పిలువబడుతూ మన ఆధ్యాత్మిక జీవితాలు మరణించిన స్థితిలో ఉంటున్నాయేమో. అందుకే సాధ్య సంఘంతో ప్రభు వారు ఇలాగంటారు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్న ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నువ్వు పేరుకు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు కానీ నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎప్పుడో మరణించావు అని ప్రభువారు మాట్లాడుతున్నారు. బహుశా మన జీవితాలు కూడా అలాగున్నాయేమో. మనలను మనం పరీక్ష చేసుకుందాం. మృతమైన జీవితాల నుండి జీవము కలిగిన వారంగా మనం ఈ లోకములో బ్రతుకుదాం.